హోంమంత్రి సొంత నియోజకవర్గంలో ఓ క్యాన్సర్ పేషెంట్ అయిన రైతుపై కూటమి సర్కార్ దౌర్జన్యం చేసింది. బలవంతంగా భూమి లాక్కునేందుకు అధికారులను పంపించింది. అడ్డుకున్న రైతుపై దౌర్జన్యం చేయడంతో ఆసుపత్రి పాలయ్యాడు ఆ రైతు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేటలో గోసల దేముడికి 3.37 ఎకరాల భూమి ఉంది. చుట్టుపక్కల ఉన్న భూమిని ప్రభుత్వం బల్క్ డ్రగ్ పరిశ్రమ కోసం సేకరించింది. దేముడు మాత్రం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. అయినా ప్రభుత్వం అధికారులను పంపించి దేముడిపై దౌర్జన్యం చేయించింది. తమ భూమిలో మొక్కలకు నీళ్లు పోస్తోన్న రైతును తోసేయడంతో గాయపడ్డాడు. దీన్ని నిరసిస్తూ రైతు దేముడు కుటుంబ సభ్యులు ఆర్డీఓ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ చిన్ని కృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. దేవుడి గారిపై నక్కపల్లి తహసీల్దార్ గారు చేసిన దాడిని ఖండించండి. వెంటనే నక్కపల్లి తహసీల్దార్ గారిని సస్పెండ్ చేయాలి. జిల్లా కలెక్టర్ గారు స్పందించి వాసుల దేవుడిపై దాడి చేసిన నక్కపల్లి తహసీల్దార్ పై సరి తీసుకోవాలి. మొక్క ఎందుకు వేసావు, మొక్క ఈ గడదని వచ్చి పీకెత్తనాడు అండి. మొక్కలు పీకెత్తనాడు అండి. అడ్నే సరే ఆగనేదండి. అదే పిల్లలు చంపేయండి అన్నాను. అలాగనే ఆగలేదు. మరి నేను క్యాన్సర్ మెడిసిన్ అండి, నాకు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడన్నా ఎలాగన్నా ఆపండి అంటే అలాగా ఆగలేదండి. అలా పీకేసేవాడు. ఆయన ఇలా గంతేసాడు. నాకు కొలు తిరిగి పడిపోయానండి. గోసల దేవుడైన మా మాంగారికి రాజీపేటలో 3 ఎకరాల 37 సెంట్లు 231 సర్వే నెంబర్లో ల్యాండ్ ఉంది. నిన్న మా మాంగారు అందులోనే మొక్కలు నీళ్లు వేస్తుండగా కొన్ని మొక్కలు పాతుండగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ గారు అలా కొంతమంది రెవెన్యూ అధికారులు వచ్చి మా మాంగారి మీద దృష్టిగా ప్రవర్తించడం, తర్వాత ఆయన్ని పోయడము చేసిన తర్వాత వీడియో తీస్తా ఉంటే ఆ వీడియోను కూడా డిలీట్ చేసి వాళ్ళకు అనుకూలంగా వీడియోలు పెట్టుకుని మిగతా వీడియోలన్నీ కూడా డిలీట్ చేసి జరిగింది. స్వయాన రాష్ట్ర హోంమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజీపేటలో గోసల దేవుడు తండ్రి మన్నయ్య అనేటువంటి 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక సామాన్య మత్స్యకారుడు నక్కపల్లి తహసీల్దార్ గారు అక్రమంగా భూమిలోకి సొరబడి దేవుణ్ణి పెద్ద ఎత్తున భయభ్రాంతులకు గురి చేసి ఆయన అవమానపరిచి ఆయన పైన దాడి చేసినటువంటి కారణంగా అప్పటికే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి దేవుడు ఆ పొలంలోనే కుప్పగోలు హైబీపీ వచ్చి కుప్పగోలిపోయి స్పృహ తప్పు పడిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆయన వైద్యానికి మళ్ళీ హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.